డిఎస్సీపై జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నాయకులు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న వారికి నల్ల కండువాలు, పూలదండలు వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా విజయరాజు, జెట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ, రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివితే డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీగా మారిందని అభిప్రాయపడ్డారు. డిఎస్సీ పోస్టు నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన నియామకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పునఃసమీక్షించాలని, సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ పార్టీ అనేక కార్యక్రమాలు చేయడం మనందరూ తెలుసు. ఎంతో కష్టపడి రాత్రిబగలు చదివిన విద్యార్థులకు మరి లీకేజీల ద్వారా కొంతమంది ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా అన్యాయం జరిగిన విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ఎలుగెత్తి చెప్పినా సరే ఈ ప్రభుత్వాన్ని చేమకుంటాను కూడా లేదనే విషయం మనం అందరికీ చూసాం. విద్యార్థుల భవిష్యత్తు మరి వీళ్ళు ఆటలాడుకున్నారు. మరి ఈ మధ్య మనం చూస్తున్నాం, నీట్లో మరి పేపర్ లీకేజ్ వస్తే జంజీ కానీ అలాగే సీజే పార్టీ తరపున కానీ స్వచ్ఛందంగా వేలాది మంది, లక్షలాది మంది యువకులు ఢిల్లీలో వచ్చి ఆఖరికి ఢిల్లీ కేబినెట్ మంత్రి కూడా దాని ప్రధాని కూడా రాజీనామా చేయించి విజయం సాధించిన విషయాన్ని మనం చూసాం. ఇదే స్ఫూర్తితో వారందరూ కూడా జంజీ కానీ సీజే వారుగా అందరూ కూడా మన రాష్ట్రంలో జరిగిన అన్యాయంపై మనకు సపోర్ట్గా, వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా డిఎస్సీ అక్రమాలు లేడమే కాకుండా మరి ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ మీద దీనిపై పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిపించి నిజానిజాలతో బయట తీయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య మనం పొగాకు రైతులకు రేట్ల గురించి ధర్నా చేసినప్పుడు రైతులందరూ సపోర్ట్ చేసి ఏ రకంగా మద్దతు ధర సంపాదించుకున్నారో అలాగే విద్యార్థులు కూడా పార్టీగా జగన్మోహన్ తెలుస్తున్న ఎగ్జామ్ మీరందరూ కూడా వెనకమాలు ఉండి అందరికీ న్యాయం జరిగేటట్టు లోకేష్ రాజీనామాని వాళ్ళే ఆమోదించేటట్టుకి ముందుకు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అధిక పాల్గొని ఈరోజు జంగారెడ్డిలో నిరాహార దీక్షలు నాయకుడు జగన్మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సీ నియామకంలో అక్రమాలు కుటుంబ ప్రభుత్వం అధిక రాగానే ఆర్భాటంగా తుంతకంగా మెగాసి అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. మేము అనుకున్నాం నిజంగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద సంతకం అలాగ పెట్టారు, అలాగే నిజంగానే కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఆశపడ్డాం. కానీ ఆ మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయిపోయింది. ఆర్భాటంగా పలికిన మాటలు ఆర్భాటంగానే అంతమైపోయినాయి. ఆయన డిఎస్సీ నియామకాలు 2025లో డిఎస్సీ నియామకాలు నోటిఫికేషన్ ఇస్తూ 16,341 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 16,341 పోస్టుల్లో అన్నీ అవకతవకలే. విశేషం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏ రిక్రూట్మెంట్లోనూ లేని అవకతవకలు జరిగినాయి. ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే నిరుద్యోగులు చాలా మంది ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చాడంట. అది కూడా ఏంటి, స్పోర్ట్స్ కోటా అని ఒక కోటా ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ కూడా ప్యాకెట్ అనే ఒక స్పోర్ట్స్లో ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా ఏంటి, టీచర్ పోస్టులు. ప్యాకెట్ దేశం మొత్తం జాతి ప్యాకెట్ ఆడుకోవటమే అన్నమాట వీళ్ళు. ఇలాగ డిఎస్ఏలో అనేక మేలు చేశారు. అయినా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతేకాదు చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. మీకు భయం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వద్దు, మీకు భయం ఉంటే లోకేష్ని రాజీనామా చేయించండి. అంతేకాదు నిరుద్యోగులని యువకులకు 3,000 రూపాయలు ఇస్తానని నెలకి పెన్షన్ రూపంలో మీరు మాట ఇచ్చారు. ఇప్పటికి దాదాపు 26 నెలలు గడిచినాయి. ఒక్కొక్క నిరుద్యోగికి బ్యాంక్ అకౌంట్లో మీరు 78,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఈ రోజున నిరుద్యోగులు భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ మంది ఆశపడి కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలోనూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు అర్జెంటుగా మీరు ఏదైతే నిరుద్యోగులకి ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 ఇస్తా అన్నారో, మీరు ఎక్కిన ఈ 26 నెలల్లో మీరు ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 చొప్పున 26 నెలలకి కూడా మీరు డబ్బులు ఇవ్వాలి. 78,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.